వాగ్దానం ఉంది, దేవుడిని నమ్ముకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, స్వార్థ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, ఏంటి నాకు ఈ పరిస్థితి? వాగ్దానం అనేది యాత్రలో నువ్వు వేసే 1000 మెట్లలో మొదటి మెట్టు మాత్రమే. తర్వాత మెట్లు నీకు వేయకపోతే ఆ వాగ్దానం వాగ్దానం నెరవేరే వరకు దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడాలని కోరుకుంటాడు. డెస్పరేటెడ్ పీపుల్ రిసీవ్ మిరకల్స్ ఫాస్ట్ అండ్ క్విక్లీ. ఎక్స్పెక్టేషన్ అనండి, దేవుడి నుంచి నాకు కావాలి అనేటువంటి లోతైన ఆ వాగ్దానం నెరవేరడానికి దేవుడు నీకు 10 ఏళ్ళు నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎవ్రీ డే హీ వాంట్ టు టాక్ టు యూ ఫర్ 10 years. ఆర్ యూ రెడీ? Number 1, first step to fulfill a promise is relationship. So God will give an instruction to fulfill the promise. ఏ వాగ్దానాలు అయితే నెరవేరలేదో ఈ రోజు నుంచి అవన్నీ నెరవేరుతారు నీ జీవితంలో. ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు ఒక అద్భుతమైన మాట మనకి చెప్తాడు. ఏ వాగ్దానం దేవుడు ఇచ్చిన నీ సామర్థ్యానికి మించే ఉంటుందని చెప్పండి. నో ప్రామిస్ విల్ బి అండర్ యువర్ ఎబిలిటీ. నో దిస్ ఫర్ షూర్. శరీరంలో శక్తి లేనప్పుడు తెలియని శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇదే దైవ శక్తి. ఇన్ ఎవ్రీ ఫిజికల్ డెఫిసిట్ గాడ్స్ పవర్ విల్ ఫిల్ ఇట్. సో ఎవ్రీ న్యాచురల్ ప్రాబ్లం అండ్ ఇన్విటేషన్ టు ద సూపర్ న్యాచురల్. ఈ బహుదినాలు నువ్వు యుద్ధం చేస్తూ ఉండాలంటే దేవునితో నీకు ప్రతిరోజు సహవాసము కావాలా.